అయితే మేము కరుణాకర్ గారితో ఒక మాట చెప్పాలి. ఏంటంటే, మనం క్రిస్టియానిటీకి ఎగెయినిస్టా, ఇస్లాంకి ఎగెయినిస్టా, లేదా క్రిస్టియన్ నేను, ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా? మా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని ఏం అనాల్సిన అవసరం లేదు. కానీ క్రిస్టియన్ పేరు చెప్పి ఇతరమైనటువంటి వ్యక్తులందరినీ కూడా రకరకాల ప్రలోభాలకి లోను చేసి వాళ్ళకి వాళ్ళ ఆరాధన చేసుకునేటటువంటి దేవతా విశేషాలకి రకరకాల వక్ర భాష్యాలు చేసి సమాజంలో చెడు బీజాలని నాటే వ్యక్తుల పాలిటి సింహస్వప్నంలాగా శివశక్తి ఉండాలని మేము ఆశిస్తాం. తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు. కానీ మతం పేరు చెప్పి ఇతర మతాలని ఆక్షేపించేటటువంటి వ్యక్తులు బయలుదేరితే అది సమాజానికి చీడపురుగు, ప్రమాదకరం. ఎవరి మతాలకి సంబంధించినటువంటి చరిత్ర వారికి ఉంటుంది. మనం చూసేటటువంటి వేదాల్లో కనిపించేవో, గ్రామాల్లో ఆరాధనలను అందుకునేటటువంటివో రకరకాలైనటువంటి దేవతా విశేషాల మీద ఒక విశ్వాసం చేత, ఒక నమ్మకం చేత తమ జీవితాల్లో కొన్ని మంచి అలవాట్లని చేసుకునేటటువంటి వ్యక్తులు కోట్లాది మంది ఉన్నారు ఈ దేశంలో. అలాంటి వాళ్ళని, ఆయా వారు ఆరాధన చేసుకునేటటువంటి దేవతలని రకరకాలుగా ఆక్షేపించడం, అవమానించడం అనేటటువంటిది సహించాల్సిన విషయం కాదు. నువ్వు ఒక విషయాన్ని నమ్మావు, దాన్ని నువ్వు ఆచరిస్తున్నావు, దాన్ని నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవడానికి చక్కగా నువ్వు ఆచరించుకుంటూ వెడితే ఎవ్వడికి నష్టం లేదు. కానీ మరొకరిని ఆక్షేపించి నాదే గొప్పది నీది కాదు అంటే తప్పు.